హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే నాతోటి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు భామ ఎంపోరియంకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా స్వీటెస్ట్ మెమరీ అండి. నిజం చెప్తున్నాను, ఓకే, చాలా స్వీట్ గా అనిపించింది నాకు. ఓకే సార్, మీ సినిమాలు, మీ ఇంపాక్ట్ ఇప్పటికీ మాకు అలా గుర్తుండిపోతూ ఉంటాయి. యమలీల గాని, రాజేంద్రుడు గజేంద్రుడు గాని, మా చిన్నప్పుడు చాలా చాలా స్వీట్ మెమరీస్. ఈవెన్ దో మీరు యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా కూడా ఐ లవ్డ్ ఎ లాట్. ఇప్పటికీ కూడా ఎస్, ఇప్పటికీ కూడా ఆ చెప్పులకి మేకలు కొట్టడం గానీ లేదంటే ఇలాంటి ఇన్సిడెంట్ రియల్లీ చాలా సిచ్యువేషన్స్ లో ఉంటాయి. అండ్ చిలక ఏ తోడు లేక సాంగ్ గానీ చూసుకోవచ్చు. ఇట్ వాజ్ లైక్ సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ యు ఆర్. సార్, ఎందుకు ఆ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని అలాగా రావడం, లిమిట్ చేసేసుకున్నారు ఎందుకు సార్ మిమ్మల్ని మీరు? అంటే నాకు కొమ్మూరి ప్రతాపరెడ్డి లాంటి ప్రొడ్యూసర్ దొరకలేదండి. ఐఎమ్ ఇన్ చర్చ్ ఆఫ్ ఏ వన్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ అండి. ఓకే, సో దానికోసం ఈ టైం అంతా పట్టింది. సో ఆయన దొరికారు నాకు, ఓకే, యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా. సో ఆయన పేరే నిర్మాతగా వస్తుందండి. సూపర్. సో అందుకని ఒక అందమైనటువంటి సినిమా చేసే అవకాశం నాకు దొరుకుతుంది. నేను అనుకున్నట్టుగా, నేను అనుకున్న పద్ధతిలో నేను సినిమా చేయాలి అని అంటే కొంచెం బడ్జెట్ పరంగా అన్ని విధాలుగా తెలియదేముంది సార్. అంటే ఇప్పుడు ఒక సినిమాతో రాబోతున్నాం అని అన్నారు. ఎలా ఉండబోతుంది సార్ మీ కథ? ఏ టైప్ ఆఫ్ తరహాలో రాబోతున్నారు? మరి అందులో ఓన్లీ డైరెక్షన్ పరంగానైనా లేదా యాక్టింగ్ కూడా చేస్తారా? కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, మాటలతో సహితం రాస్తున్నాను. వావ్, we want that ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ బ్యాక్ యాక్చువల్లీ. సో చాలా మందికి చాలా ఫేవరెట్ సార్. స్టిల్ ఇప్పటికి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత మోడర్న్ అనేది వచ్చినా, అప్పట్లో ఈ సినిమా, ఆ పలానా సినిమా కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా అని అందరూ పొగుడుతూనే ఉంటారు. మొత్తం టోటల్ గా అందరూ కూడా మైలుడు గాని, రాజేంద్రుడు గజేంద్రుడు గాని, నెంబర్ 1 గాని, పెళ్ళం ఊరెళ్తే గాని, లేదా ఆహ్వానం గాని, మీరు చెప్పిన ప్రతి దాంట్లోంచి ఒక్కొక్క సీన్ గానీ, ఒక్కొక్క సాంగ్ గానీ ఎన్నో ఆనిముత్యాలు ఉంటూనే ఉంటాయి. దట్ వాజ్ లైక్ మీరందరికి ఫేవరెట్ సార్. అయితే ఇప్పుడు వచ్చే జోనర్ ఏ తరహాలో ఉండబోతుంది సార్? చాలా అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. ఓకే, ఇది పలానా జోనర్ అని చెప్పి మనం ప్రత్యేకంగా డిసైడ్ చేయలేము. చేయలేము, చేయలేని ఒక తరహా కైండ్ ఆఫ్ సినిమా అది. ఓకే సార్, ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ సినిమాలు కూడా చూస్తూ ఉంటారు, డైరెక్షన్ పరంగా చేస్తూ ఉంటారు. డాకు మహారాజ్ కూడా చూసారా సార్? ఓకే, సో సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు సంక్రాంతి వస్తున్నాం కూడా చూసాను. ఓకే, ఇంకొకటి గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఇంకా చూడలేదండి. ఓకే సార్, ఎలా అనిపించినాయి సార్ ఆ 2 సినిమాలు? సంక్రాంతికి వస్తున్నాము అండ్ డాకు మహారాజ్. అంటే వీటి గురించి గొప్పగా మాట్లాడేస్తున్నారు అనుకోండి. ఓకే, బానే ఉన్నాయండి, బానే ఉన్నాయి సార్. Thank you so much sir for giving your valuable time. Thank you. All the very best sir. Wish to see in you a lot movies మా ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను. Thank you.